अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषु कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री गंगायै नमः श्री गंगायै नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका समेत श्री काशी विश्वनाथाय नमः शिवाय। ఇప్పుడు మనం ఉన్నది ఉత్తరకాశీ మహాక్షేత్రంలో. దీని వైశిష్ట్యం మనకి ప్రధానంగా ఈ పేరుతో సహా కనబడుతున్నది కేదారఖండం. కేదారఖండం స్కాంద పురాణాంతర్గతమైన ఖండం. ఇందులో కాశీఖండం, పురుషోత్తమ ఖండం, సేతుఖండం, ఇలా రకరకాల ఖండములు 50 ఉన్నాయి మొత్తం స్కంద పురాణం. అందులో మొదటి ఖండమే కేదారఖండం. అయితే కాశీఖండం అంటే తెలుస్తుంది, కాశీ గురించి చెప్పినవి. అది చాలా విస్తారమైన గ్రంథమే. కేదారఖండం కూడా అంతే విస్తారంగా ఉన్నటువంటి గ్రంథం ఇది. కేదారఖండం మన భారతదేశంలో హిమవత్పర్వత ప్రాంతంలో ప్రధానమైన భాగం. మనం కేదార్నాథ్ అంటాం, కానీ కేదారం ఆధారం చేసుకుంటూ ఉన్న విస్తారమైన ప్రాంతం అంతా కలిపి కేదారఖండం. ఈ కేదారఖండంలో అనేక తీర్థాలు ఉన్నాయి. గంగోత్తరి మొదలైన తీర్థాలు కూడా కేదారఖండం క్రిందికి వస్తాయి. బదరి మొదలైనవన్నీ కేదారఖండంలోనివే. ఇది హరిహరాత్మకమై, శక్త్యాత్మకమై, సర్వదేవతాత్మకమైనటువంటి ఖండం. హిమవత్ పర్వత ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా ఏనాటి యుగాల నుండో చెప్పబడుతున్నటువంటివి. శివరహస్యంలో కూడా కేదారఖండం గురించి చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర కాశీ మహాత్మ్యంలో ప్రత్యేకమైన అధ్యాయం ఉన్నది. మొత్తం కేదారఖండం అంతా కూడా వశిష్ఠుడు అరుంధతి సంభాషణ సూత పౌరాణికుడు చెప్తున్నట్టుగా ఉన్నది. ఇది మళ్ళీను కుమారస్వామి తర్వాత నారదులు వారి సంభాషణ. అంటే కుమారస్వామికి నారదుడు చెప్పినట్లుగా వశిష్ఠుడు అరుంధతికి వివరిస్తున్నాడు అంటూ సూత పౌరాణికు చెప్పారని పురాణం కూర్చబడింది ఇక్కడ. అయితే ఈ కేదారఖండంలో ప్రతి చోటు పవిత్రమైనదే. దీనికి దేవభూములు అని పేరు. దేవతలు మహర్షులు ఇక్కడ ఉంటారు నిలవేళలా. ముఖ్యంగా హిమవత్ పర్వత ప్రాంతానికే దేవతాత్మ అని కాళిదాసు చెప్పాడు. ఈ శబ్దం యథాతథంగా వ్యాసుడు శివపురాణంలో దేవతాత్మ అని చెప్పడం కాకుండా మరొక మాట కూడా అంటాడు, తపోధామ అని. అంటే తపస్సుకి నివాసమైనటువంటి వాడు. దేవతల ఆత్మ అంటే స్వరూపం, సర్వదేవతల స్వరూపమైనటువంటి వాడు హిమవంతుడు అని చెప్పడం. అలాంటి పవిత్రమైన హిమవత్ పర్వతంలో పవిత్రమైన కేదారఖండంలో ఉత్తర కాశీ మహాత్మ్యం చాలా విశేషమైనది. నారదుడు ఈ విధంగా స్కందుడిని అడుగుతున్నాడు అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. కృష్ణవర్త్మజ దేవేశ జగజ్జనక సేవక నిర్గతం త్వన్ముఖాంభోజాత్ పిబతో వచనామృతం తృప్తిర్న జాయతే స్వామిన్ పిపాసా వర్ధతేధున. ఇది కుమారస్వామి నారదుడు అంటున్నమాట. కృష్ణవర్త్మజ, కృష్ణవర్త్మ అంటే అగ్నిదేవుడు అని అర్థం. అగ్నిపుత్ర, ఆగ్నేయుడు కనుక అగ్నిపుత్ర, జగజ్జనక సేవక, జగజ్జనకుడైన శివునకు నువ్వు సేవకుడుగు. అలాంటి నీ నుంచి వచనామృతం వింటూ ఉంటే మాకు తృప్తి కలగట్లేదు, ఇంకా కావాలనే దాహం పెరుగుతోంది. నేను వాళ్ళు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శ్రోత్రాణం శుభహూనాంచ వైభవ కథిత శుభ అధునా శ్రోతుమిచ్చామి. ఇప్పటి వరకు నీ ద్వారా అనేక క్షేత్ర తీర్థమహత్యాలు విన్నాను. ఇప్పుడు సుసారం హిమవిద్గురౌ శ్రోతమిచ్చామి. మొత్తం హిమవత్ పర్వతంలో
గొప్ప సారమైనదేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కథిత క్షేత్రేభ్యోదితం క్షేత్రం వదస్వమ, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన క్షేత్రాలన్నింటిలోకి అధిక క్షేత్రం ఏమిటి తెలుసుకోవాలన్నది. ముఖ్యంగా ఎన్న కస్మైచిదాఖ్యాతం కలో ముక్తిప్రదాయకం, కలిలో ముక్తినిచ్చే క్షేత్రం కావాలి నాకు. ఒక యజ్ఞముల చేత కానీ, తపస్సుల చేత కానీ, క్రతువుల చేత కానీ, దానముల చేత కానీ, ఆయాసములైన పుణ్యకార్యాల చేత కానీ పొందేదేదో అవేవి లేకుండా పొందగలిగేది ఇది. అదే పొందాలి, కానీ ఆయాసాలు లేకుండా పొందగలగాలి. అలాంటిది అంటే యజ్ఞదాన తపోది ఆయాసాలు లేకుండా సులభంగా వాటి వల్ల వచ్చే ఫలం ఎలా వస్తుంది? స్వల్పాయాసేన ముక్తిశ్చ సర్వైశ్వర్యం భవేత్ పునః. స్వల్పాయాసం, కొద్దిపాటి శ్రమతోనే సర్వైశ్వర్యములు ముక్తి కూడా ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉందా? ఇలాంటివి సాధారణంగా ప్రకటంగా ఉండవని నాకు తెలుసు. అందుకే రహస్యాతి రహస్యంచ తత్క్షేత్రం వక్తుమర్హసి, అది తప్పకుండా రహస్యాతి రహస్యంగా ఉండవచ్చు. ఆ క్షేత్రం గురించి చెప్పు అని అడిగాడు నారద మహర్షి స్కందుని. అప్పుడు స్కందుడు చెప్తున్నాడు, అస్తి గుహ్యతమం క్షేత్రం సారాత్ సారతరం పరం. సారములకల్లా సారమైన క్షేత్రం ఉంది సుమా, అది పరం గోప్యం, అది రహస్యంగా ఉంచవలసినది పరంతత్వం. అలాంటిది అది ఎక్కడంటే తుషారవచ్చలోచ్చయే, అంటే ఈ మంచు కొండలో ఉన్నటువంటి అటువంటి తీర్థం. అది సర్వతీర్థమయం సర్వదేవజుష్టం సుపుణ్యదం, సర్వతీర్థములతో కూడినది, సర్వదేవతల చేత ఆరాధింపబడుతున్నది, గొప్ప పుణ్యమునిచ్చేది. ఏది అంటే ఎత్ర భాగీరథి పుణ్య గంగాచ ఉత్తరవాహిని, ఎక్కడ గంగ ఉత్తరవాహినిగా హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నది, అంటే హిమోత్పర్వతంలో ఉత్తరవాహినిగా గంగ ఉన్నటువంటి చోటు. సౌమ్యకాశీతి విఖ్యాత గిరౌవై వారణావతే, దీని అసలు పేరు సౌమ్యకాశి. ఇక్కడ మనం గమనించినట్లయితే గంగా ఉత్తరవాహిని అన్నాడు, ఇప్పుడు సౌమ్యకాశి అని పేరు చెప్పాడు. అంటే గంగ ఉత్తరవాహిని అయినటువంటి చోట సౌమ్యకాశి అనే క్షేత్రం అనేది. ఎక్కడి గిరౌవై వారణావతే, వారణావత పర్వతముపై అన్నాడు. అంటే మనం ఉన్న పర్వతమే వారణావత పర్వతం. అది అసీచ వరుణాచైవ ద్వే నద్యౌ పుణ్యగోచరే, ఇది పవిత్ర కర్మలు చేసిన వారికి మాత్రమే కనబడేటువంటి అసీ వరుణ అనే రెండు నదులు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఎత్ర బ్రహ్మాచ విష్ణుశ్చ మహేశశ్చేతి తే త్రయః నిత్యం సన్నిహిత ఎత్ర ముక్తి క్షేత్రే తతోత్తరే. బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా నిత్యము సన్నిహితమై ఉండేటువంటి చోటు ఇది. పైగా తత్రక్షీణాంచ స్థానాన్ని ఆశ్రమాశ్చ తథా శుభాః, ఇక్కడ అనేక మంది మహర్షుల యొక్క స్థానములు ఆశ్రమాలు ఉంటాయి. ఇక్కడ శివలింగం ఎత్ర మారకతీం భాసం బిభ్రత్యేవ సదాశివ, మరకత కాంతులతో, అంటే పచ్చ గరుడ పచ్చ అంటాం కదా, ఆ పచ్చ శిల ఇదంతా, అది శివలింగం. అలాంటి శివలింగం ఉన్నది ఇక్కడ. నిక్షిప్తాయత్ర పూర్వం హి, అంతేకాకుండా ఇక్కడ విశేషించి పూర్వకాలంలో సంగరే దేవతాసురై అత్రాపి దృశ్యతేదత్ర శక్తిర్ధాతుమయో శుభ. దేవాసుర సంగ్రామం తర్వాత అమ్మవారి శక్తి స్థాపించబడినటువంటి చోటు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఉన్నది, అది శక్తి స్థానం ఇక్కడ. దీని గురించి మరికొన్ని అధ్యాయాల తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే, ఆ శక్తి గగనం నుంచి దిగి వచ్చింది. దేవదానవ యుద్ధం తర్వాత అమ్మవారు గెలిచినటువంటి ఆ శక్తి రూపమైనటువంటి ఏ త్రిశూలం ఉన్నదో ఆ త్రిశూలం దిగి వచ్చింది. అమ్మవారికి ఎన్నో ఆయుధాలు ఉన్నప్పటికీ ఆయుధానికి విశేషించి ఎందుకు అంత స్థానం ఉన్నదో మనం తెలుసుకోవాలి అంటే, ఇది సర్వధాతుమయం, అంటే అనేక ధాతువులతో కూడినటువంటి శక్తి వచ్చింది ఇక్కడికి. ఇది ప్రతిష్ఠితమైంది. దీనికి రాజరాజేశ్వరి అనే పేరు కూడా ఈ గ్రంథంలోనే మనకు కనబడుతున్నది. అంటే పరాశక్తి కూడా ఉన్నది. ఆ స్థానంలో అమ్మ మంత్రం ఏది ఉపాసన చేసినా సిద్ధినిస్తుందని చెప్పారు ఇక్కడ. ఇది గగనం నుంచి జ్యోతిస్వరూపంగా దిగి వచ్చింది అని వర్ణించడం జరుగుతున్నది. అయితే ఎన్నో ఆయుధాలు ఉంటే ఖడ్గం కూడా అమ్మవారు పట్టుకున్నారు, అదేవిధంగా ధనుస్సు కూడా పట్టుకున్నారు. కానీ దీనికే ఎందుకు అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపంగా ఉన్న మహాశక్తి అనేది ఇందులో కనబడుతున్న అంశం. అమ్మవారు ప్రధానంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి, అందుకే ఆ స్వరూపం ఇది. దీని గురించి చరిత్రలో కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నవి. ఏంటంటే, ఒకప్పుడు నేపాల్ రాజు ఆనాడు ఎప్పుడో సైన్యంతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు తన పరాక్రమం చూపించి దీనిని తన దేశానికి తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. అక్కడ పెట్టుకుంటే ఆ దేశానికి శక్తి వస్తుంది. వాళ్ళ సైన్యాన్నంతటిని ఆజ్ఞాపించట. వాళ్ళు దాన్ని తవ్వి తీద్దామని ఎంత ప్రయత్నించినా దాని మూలం దొరకట్లేదు సరికదా. వాళ్ళకి ఆయాసములు వచ్చి వల్లకాక ఎక్కడే నమస్కారం చేసి వెళ్ళలేరు అని చెప్తున్నారు. అంటే దీని మూలం ఎక్కడుందో కూడా మనకు తెలియనంతగా ఉన్నటువంటి మహాశక్తి ఇది. అంతేకాకుండా ఇక్కడ మరొక విశేషం, జమదగ్ని సుతో యత్ర తపస్తేపే సుదుష్కరం తస్య క్షేత్రస్య మాహాత్మ్యం
సావధానోవధారయ. ఇక్కడ జమదగ్నిసుతుడు అంటే పరశురాముడు తపస్సు చేసినటువంటి చోటు. పరశురామ క్షేత్రాలు మనకు చాలా ఉన్నాయి, కానీ దీనికి దానికి మళ్ళీ భేదం ఏంటంటే అక్కడ పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత పాప నిర్హరణార్థం అనేక చోట్ల క్రతువులు చేశాడు. అవి పరశురామ క్షేత్రాలని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ అలా కాకుండా ఆయన పరశువు కోసం తపస్సు చేశాడు. ఇక్కడ అంటే శివానుగ్రహం కోసమని ఇక్కడ తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై పరశువుని అనుగ్రహించిన క్షేత్రం ఇది అని స్పష్టంగా దీనికంటూ ఒక అధ్యాయమే విశేషించి చెప్పారు. ఇక్కడ ఎత్ర పుణ్యాని తీర్థాని సర్వకామప్రదాని ఏషాం సందర్శనాదేవ నచ భూయోభిజాయతే. ఇక్కడ సర్వతీర్థములు ఉన్నాయి కనుక దీన్ని దర్శించినంత మాత్రమే జన్మరహస్యం ఇవ్వగలిగినటువంటి క్షేత్రం ఇది. ఈ ఉత్తర కాశీ ప్రాణినాం ముక్తిదాయని. ఇది ఉత్తర కాశీ. ఉత్తర అనే మాటకి ఇక్కడ ఉత్తర దిక్కు అని కాకుండా, అంటే చెప్పాలంటే ఉత్తర దిశలో ఉంది కనుక అంటున్నాం. ఉత్తర అంటే దేనితో పోల్చినా ఉత్కృష్టమైనది అని ఉత్తర అనే శబ్దంలో చెప్పబడుతున్నది. అలాంటి ఉత్కృష్టమైన కాశీ అని అర్థంలో తీసుకోవాలి ఉత్తర కాశీ అనేటువంటి మాటని. ఇది ఉత్తర కాశీ ప్రాణినా ముక్తిదాయని. ధన్యా లోకే మహాభాగ కలౌ ఏషామిహ స్థితి. కలిలో ఇక్కడ ఉండడమే ధన్యత్వాన్ని ప్రసాదిస్తున్నది. ఎత్ర సర్వాంశభావేన వసంతే సర్వదేవత. ఇక్కడ దేవతలందరూ కూడా వారి అంశాలతో ఇక్కడ ఉత్తర కాశీని నెలకొని ఉంటారు. అంటే మొత్తం కేదార ఖండానికి ఒక విధంగా సారం లాంటి క్షేత్రం ఇది అని తెలియజేశాడు స్కందుడు. అప్పుడు నారదుడు అడుగుతున్నాడు, అతి పుణ్యతమం స్థానం పాపినామం ముక్తిదం హిమాలయతటే పుణ్యే ప్రోక్తం యద్వద్వయానగా తస్య క్షేత్రస్య మాహాత్మ్యం దేవ విస్తరతో వద. దాని గురించి విస్తారంగా తెలుసుకోవాలనుంది చెప్పు అంటే అప్పుడు స్కందుడు చెప్తున్న మాట ఏమిటంటే, వక్షే తద్విస్తరేణాహం యజ్ఞాత్వా అమృతమస్నుతే. ఏది వింటే అమృతత్వం లభిస్తుందో దాన్ని చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ యథా ఉత్తర స్థిత కాశీ జాతేయం ముక్తిదానృణాం. ఇది ముక్తిని ఇవ్వగలిగేది. అంతేకాదు దీనికి మరో 2 లక్షణాలు. పాపగ్నం సర్వకామదం, ముక్తిని ఇవ్వగలదు. దాని క్రింద ఉన్నటువంటి పాపనాశనము సర్వకామదమైన స్థితి కూడా దీనికున్నది. అయితే కలిలో కాశీక్షేత్రం అంతర్హితమవుతుంది అని చెప్పబడుతున్నది. శప్తాం శృత్వా పురా కాశీం సర్వే దేవా సవాసవా. ఇదేదో ఒక శాపం ఉన్నది అని. ఆ శాపం ఏమిటి ఇక్కడ చెప్పలేదు, కానీ కలిలో కాశీ అంతర్ధానం అవుతున్నది. ఏదైతే కాశీక్షేత్రం మనం ప్రసిద్ధిగా భావిస్తున్నామో అది కలిలో అంతర్ధానం అవుతుంది. అంటే కలౌ అంతర్హిత కాశీ భవిష్యతి ఇది స్ఫుటం మునయశ్చ మహాభాగా సంత్రస్త ముక్తిలాలస. ఎప్పుడైతే కలిలో కాశీ అంతర్ధానం అయిపోతుందని తెలుసుకున్నారో ముక్తి లాలసులైనటువంటి మహాత్ములు మునులు అందరూ కూడా భయపడిపోయి ఆ శివుని శరణు వేడాలి అని చెప్పి వారు హిమపర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శివుడి సభ ఉన్నది. ఇక్కడ ఆ సభ వారణావర పర్వతం వద్ద వాళ్ళకు గోచరించింది. ఆ సభ ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అంటే వాళ్ళకే కనబడుతుంది ఇక్కడ ఉన్నది అని మనం తెలుసుకుని. శతయోజన విస్తీర్ణ సభాయత్ర విరాజతే. 100 యోజనాలు విస్తీర్ణమైనటువంటి గొప్ప సభది. అది ప్రమథై సేవ్యమానాచ నంజాదిభిరనుష్ఠుత సర్వకామ ఫలోపేత దేవకిన్నర సేవిత అప్సరోభిర్గీయమాన పుణ్యకృద్భిస్సుగోచర యత్రాస్తే భగవాచ్ఛంభు పార్వత్యా సహిత ప్రభు. కేవలం పుణ్యవంతులకు మాత్రమే గోచరించేటువంటి సభ. అంటే దివ్య చక్షువులకి మాత్రమే కనబడగలిగే ఒక గొప్ప సభ హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నది. అక్కడ ప్రమథులతో సేవింపబడుతూ గంధర్వాది దేవతల చేత ఆరాధింపబడుతూ అప్సరసలు మొదలైన వారి చేత గానం చేయబడుతూ ఉన్నటువంటి పరమేశ్వరుడు పార్వతీ చేతలే ప్రకాశిస్తున్నాడు. అప్పుడు సర్పదేవతలందరూ ఆయన కొలుచుకుంటేనే ప్రత్యేకంగా ఒక వాక్యం చెప్పాడు ఇక్కడ. యత్ర సర్వే మహానాగా వాసుఖ్యాద్యా ప్రతిష్ఠితా. ఇక్కడ ఇతరత్ర హిమపర్వతం గురించి చెప్తున్న విశేషం ఏంటంటే ఇక్కడ నాగదేవతలు చాలా విశేషంగా ఉంటారు. అంటే దేవతారూప సర్పాలు ఏవైతే మనకి చెప్పబడుతూ ఉన్నాయో వాసుఖ్యాద్యా అన్నారు. అంటే వాసుకి, తక్షకుడు, అనంతుడు, ఆదిశేషువు మొదలైన జాతికి చెందిన దివ్య సర్పాలు ఎక్కువగా హిమోత్పర్వత ప్రాంతాలు ఉంటాయి. అందుకే హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్పదేవతలు, నాగదేవతల ఆరాధన ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రత్యేకించి వాళ్ళ పేరు ఇక్కడ చెప్పారు. అలాంటి నాగదేవతలు వాసుకి మొదలైన వారందరూ ఆయన్ని సేవించుకుంటున్నారు. అక్కడ దేవతలు వచ్చి నమస్కారం చేస్తూ ఋషులతో సహా నమస్కరిస్తున్నారు. ఆ ఋషులు చేసిన స్తోత్రం ఇక్కడ ఉన్నది. క్లుప్తంగా కనుక విందాం. శంభవే విభవే తుభ్యం వ్యాపకాయ పరాత్మని భవ్యాయ భవ్య రూపాయ విరూపాయ నిరాత్మని నిరంజనాయ శుద్ధాయ జ్ఞానరత్నప్రదాయిని
నమో దేవాధిదేవాయ దేవసేవ్యాయ తే నమః నమస్త్రైలోక్యనాథాయ నమస్త్రైలోక్యరూపిణి సర్వశక్తిస్వరూపాయ నిఖిలేశాయ నమో నమః పార్వతీపతయే తుభ్యం నిరాభాసాయ తే నమః నిరధ్యాసాయ సూక్ష్మాయ సూక్ష్మాత్ సూక్ష్మతరాయ తే స్థూలాత్ స్థూలతరాయే స నమస్తే జగతీపతే జగన్నాథాయ జగతాం సంహార పరికారిణే వికారిణే నిరీశాయ నిరీహాయ నమోస్తుతే భస్మభూషితదేహాయ ఇమాద్రిపతయే నమః నమః కాశీనివాసాయ నిరాధారాయ తే నమః విరుద్ధచర్మహీనాయ నీలకంఠాయ వేధసే సృజతే పాలయతే చ సర్వతత్వస్వరూపిణి యోగిని యోగరూఢాయ యోగినాం పతయే నమః. ఇది ఋషులు చేసిన స్తోత్రం. ఈ స్తోత్రం విన్నాక మీరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారని శివుడు అడిగితే ఋషులు చెప్తున్నారు, కలవు అంతర్హితాకాశి ఇది శప్తాకిలాధునా. మాకు తెలిసిన విషయం ఏంటంటే కలిలో కాశీ అంతర్ధానం అవుతుంది అని ఒక శాపం ఉన్నదని విన్నాం. అందుకే మాకు ఇప్పుడు భయం కలిగింది. దానితో నీ వద్దకు వచ్చి ఇప్పుడు వేడుకుంటున్నాం. ఎందుకంటే కలిలో కూడా జీవుల్ని కాపాడగలిగేది కాశీ ఒక్కటే అని చెప్పారు. ఆ కాశీ కూడా లుప్తమైపోతే ఇంకా గతి ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు. కలౌ పాప సమావిష్టే సర్వధర్మ వివర్జితే కథం కాశీం వినాదేవా గతి నృణ భవిష్యతి కథం సంసార పాసస్య సముచ్ఛేదో భవిష్యతి కలౌ ఏషాం గతిర్నాస్తి తేషాం వారాణసీ గతి. ఈ వాక్యం ఉంది, కలౌ ఏషాం గతిర్నాస్తి తేషాం వారాణసీ గతి. కలిలో ఏ గతి లేని వారికి వారాణసీ గతి అని మాట ఉంది కదా. అలాంటి వారాణసీ లేకపోతే అంతర్హితమైపోతే మా గతి ఏమిటి అని మోక్షలాలసులైన ఋషులు అడిగారు. ప్రశ్న చక్కగా వేశాడు. ముక్తినిచ్చే క్షేత్రం అది అంటే అప్పుడు వివరిస్తున్నాడు శివుడు. యదా పాపస్య బాహుళ్యం యవనాక్రాంత భూతలం భవిష్యతి తదా విప్రా నివాసం హిమవిద్గిరౌ. ఎప్పుడైతే యవన మ్లేచ్ఛ వీళ్ళు ఆక్రమిస్తారో అప్పుడు పాప బాహుళ్యం పెరుగుతుంది. ఆ సమయంలో హిమవద్గిరి అందే దేవతల యొక్క ఆశ్రయం కూడా ఉంటుంది. కాశ్యాసహ కరిష్యామి నివాసం హిమవద్గిరో. అప్పుడు నేను కాశీతో సహా హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను. కానీ కాశీక్షేత్రం కళ్ళలో అంతర్ధానమైన ఆ కాశీక్షేత్రంతో సహా నేను ఈ చోట ఉంటాను. ఎలాగూ సర్వతీర్థై సమన్విత, సర్వతీర్థాలతో కలిసి. అనాది సిద్ధం మే స్థానం వర్తతే సర్వదేవి. అయితే ఇది ఇప్పుడు వచ్చిందని కాదు, ఎప్పుడూ ఉన్నదే. ఈ చోట నేను ఇప్పుడు అంతర్ధానమైన కాశీతో సహా ఉంటాను. ఇక్కడ ఎత్ర భాగీరథీ గంగా ఉత్తరా శ్వేతవాహిని అసీచ వరుణా తత్ర సన్నిధానే సదైవహి. ఎందుకంటే కాశీకి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. అది అసీవరుణ నదుల మధ్య ఉంది, ఇది అసీవరుణ నదుల మధ్యలో ఉన్నది ఇక్కడ. అందుకే ఇది వారణాసి. కాశీలో ఎన్నెన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలు ఇక్కడ ఉంటాయి. కాశ్యాం హి యాని తీర్థాని తాని సర్వాణి తత్రహి వర్తంతే సర్వదానూనం భుక్తి ముక్తికరాణి చ. కాశీలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి అన్నీ కూడా భుక్తి ముక్తినిచ్చేవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు కాశీలో ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్యేషు తీర్థరాజేషు కాశ్యామపి ద్విజోత్తమ అంశాంశాభావతో విప్రా నివసామి సదా అనఘాః కేదారమండలే యత్ర సాకల్యేన స్థితిర్మమ అస్యాస్తు దర్శనాదేవ ముక్తో భవతి మానుషః. కేదారమండలంలో నేను సంపూర్ణంగా ఉన్న చోటు ఇది. మొత్తం కేదారమండలంలో నేను సంపూర్ణంగా ఉన్న చోటు ఇది. ఈ దర్శన మాత్రం చేతనే పవిత్రుని చేయగలదు. ఇది విన్నాక అయితే కాశీ లేదా కలియుగంలో అనడానికి వీలు లేదు. ఇది మనం కొంచెం అన్వయించుకుంటే ఈ కథ చెప్పే సమయానికి జరగనిది మనం కథ చెప్పుకునే సమయానికి జరిగిపోయింది. కాశీలో యుగాల నుంచి ఉన్నటువంటిది మహా జ్యోతిర్లింగం. అది మనం మరవరాదు. అది కొన్ని వందల సంవత్సరాలు లేదు మనకి. అంతర్హిత అంటే అది ఇప్పుడు ఒప్పుకోక తప్పదే కదా. ఆ జ్యోతిర్లింగమే అంతర్ధానం అయిపోయింది. దుష్టుల దాడుల్లో మనకి చరిత్ర కందే సుమారు 1500 సంవత్సరాల క్రితమే కాశీ జ్యోతిర్లింగం దెబ్బతీయబడింది అని విన్నాం. మరి యవనాక్రాంతములు ఇచ్ఛాక్రాంతములు అని చెప్పిన దానికి ఇది సరిగ్గా సరిపోయింది. అయితే ఈ కథ రాసేటప్పటికి ఇది జరగలేదు, జరుగుతుందని భవిష్యత్ కథే చెప్పారు. మనకి ఇప్పుడు అది గత కథ అయిపోయింది ఇక్కడ. అంటే నిజంగా అంతర్ధానం అయిందంటే జ్యోతిర్లింగం ఇప్పుడు అక్కడ లేదు అంటే ఇక్కడ ఉన్నది అని మనం భావన చేయవచ్చు. అంతేగాని అక్కడ కాశీని లేదని కానీ తక్కువ చేయడం కానీ కూడదు. అక్కడ ఉండవలసింది ఎప్పుడు కలిలో కూడా నశించుకుంటుండేది కాశీ అని చెప్పారు. కానీ ఒకానొక అంతర్ధానమైన శక్తి ఇక్కడ ప్రకటీకృతమై ఉంటుంది అని మనం భావించవచ్చు. అందుకే ఇక్కడ మ్లేచ్ఛాక్రాంతములైనప్పుడు కూడా ఈ క్షేత్రంలో మాత్రం
ఎల్లవేళలా నేను సన్నిహితుడిని ఉంటానని స్వామి స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ అందుకే మ్లేచ్ఛాక్రాంతములైన సమయంలో కూడా నేను ఇక్కడ ఉంటానని చెప్తున్నాడు. యదిశ్యాత్ పుణ్యవశతో మృతిరత్త కస్యచిత్ క్రిముకీట పతంగాదే సోపి ముక్తో న సంశయ. ఈ క్షేత్రంలో ఎలా మరణించినప్పటికీ పుణ్యవశత ఇక్కడ మరణం లభిస్తుంది. వాడు క్రిముకీట పతంగాలైనా సరే ఇక్కడ మరణిస్తే ముక్తి పొందుతాయి. యథా కాశీ తథా ఏష మత్పుర భేదవర్జిత. కాశీ ఎలాగో ఇది అలాగా, ఇక్కడ భేదం లేదు. ఎవడైనా ఒకవేళ భేదం చూపిస్తే దానికి దీనికి ఎక్కశ్చిత్ భేదకృల్లోకే సయాతి నరకం ధ్రువం. ఆ కాశీకి ఈ కాశీకి భేదం చూపిస్తే నరకానికి వెళ్తాడు. అత్ర స్నానం తు యో మర్త్య కరోతి ఇది భాగ్యత అయుతార్కాభయానేన సగచ్చేన్న పదం ధ్రువం. ఇక్కడ గంగా స్నానం చేసినట్లయితే 1,000,000 సూర్యులతో సమానమైన విమానం ద్వారా వాడు నా స్థానానికి చేరుకుంటాడు అని చెప్తున్నారు. అస్మిన్ క్షేత్రే విలీయంతే పాపాన్యన్యత్ర మానవై కృతాని స్పర్శమాత్రేణ మహాంచపచ సువ్రత. ఇతర స్థలాల్లో చేసిన మహామహా పాపములు కూడా ఈ క్షేత్రం స్పర్శిస్తే చాలు పోతాయి, స్పర్శ మాత్రం చేతనే పోతాయి అని చెప్తున్నారు. అలాంటిది ఈ క్షేత్రంలో పాపం చేస్తే అస్మిన్ క్షేత్రేతు యపాపం కరోతు మనుజాదమ భ్రమన్ పిశాచై సార్ధంతు నభూయ పురుషో భవేత్. ఇక్కడ కానీ పాపం చేసినట్లయితే వాడు పిశాచంగా పాడతాడు, వాడికి మరి మానవ జన్మ రాదు అన్నారు. అంత భయంకరం ఇక్కడ. అందుకే అత్ర స్వల్పంచ యత్పాపం కరోతు మనుజ క్వచిత్ తద్వర్ధతే ప్రతిఫలం 1,000,000 గుణం తథా. కొద్ది పాపం చేసినా 1,000,000 గుణితం అవుతుంది కనుక తస్మా సర్వప్రయత్నేన నాస్మిన్ పాపం సమాచరేత్. అంటే ముక్తి దొరుకుతుందా కదా అని లోభంతో వచ్చేసే వాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఇక్కడ పాపాచరణ చేయకుండా ఉండాలి. ఇక్కడ అంటే త్రివిధ పాపాలు అంటే త్రికరణాలతో పాపాలు చేయకుండా ఉండాలి. అత్రయో మాసమేకంతు ఇక్కడ విధానాలు చెప్తున్నాడు. ఒక మాసం జీవిస్తే ఎంత ఫలం. అలాగే త్రిరాత్రం 3 రాత్రులు ఇక్కడ ఉపవాసం చేసి ఆరాధన చేసినట్లయితే శివునికి వాడు మళ్ళీ ఎక్కడ మరణించినా ఈ కాశీ మరణ పుణ్యం లభిస్తుంది వాడికి అని చెప్తున్నారు. ఇత ప్రభృతి భో విప్రాస్ తత్రైవ సంవసామ్యహం. ఇకపై నేను ఆ చోటే ఉంటాను సుమా. యావంతి కాశ్యాంతీర్థాని తాని తత్రైవ సంతి బహునాత్రకి ముక్తేనా సా ముక్తే కారణం పరం. ఇన్ని మాటలు ఎందుకు? ముక్తికి కారణమేది ఉత్తర కాశీ. ఎందుకంటే తత్వజ్ఞానం లేకపోతే ముక్తి రాదనేది శాస్త్రం చెప్తుంది. జ్ఞానాదేవై కైవల్యం అని. ఆ దానికి ఇక్కడ మినహాయింపు ఉంది సుమా అన్నాడు. ఇక్కడ తత్వజ్ఞానం వినాన్యత్ర ముక్తిర్నైవాస్తి దుర్లభ అత్ర సా ప్రాప్యతే దేహత్యాగేనైవ మహావ్రతాః. తత్వజ్ఞానం లేకపోతే మోక్షం రాదనేది నిజం. కానీ ఇక్కడ మాత్రం దేహత్యాగం చేతనే ఆ మోక్షం లభిస్తున్నది. అది ఈ క్షేత్రానుకున్న ప్రత్యేక సుమ. తస్మాదస్మాత్ పుణ్యతమం అన్యన్ నాస్తి భూతలే కేదారమండలే సారాత్సారం ఏషైవ మత్పురి. కేదారమండలే సారాత్సారం, సారములకల్లా సారమైన సుమ. ఈమెవ కలౌ మ్లేచ్ఛ జనసంకులకే ధ్రువం కాశీతి ఖ్యాతిం యాచ్యేవ నాణ్యథామో భాషితం. నేను ఎప్పుడు మరో మాట్లాడిన కదా, కానీ మ్లేచ్ఛ సంకులమైన కలియుగంలో ఇది కాశీగా చెప్పబడుతుంది. అంటే కలవు అంతర్హిత కాశీ యవన ప్రబలోద్భుత భవిష్యత్ తదా యస్య కాశీసంజ్ఞా సుముక్తిద ఇదం మత్పరమం గోప్యం స్థానమస్తి సునిర్మితం పాపిష్ఠాస్తన్న జానంతి మమ మాయా విమోహితాః. నా మాయ చేత కప్పబడిన వాళ్ళకి మాత్రమే దీని మహిమ తెలియదు, ఆ మాయామోహితులైన వారికి. ధర్మజ్ఞాశ్చ సదాచారాః సుశీలాః సత్యవాదినః తేషామేవ భవేదేశ నయనాంతర గోచర. ఎవరు ధర్మజ్ఞులో, ఎవరు సదాచార సంపన్నులో, ఎవరు సత్యవాదులో, ఎవరు సుశీలము కలిగిన వారో వాళ్ళ జన్మాంతర సహస్రజనిత పుణ్యము చేత వాళ్ళ కళ్ళతో ఈ క్షేత్రాన్ని చూడగలరు. వాళ్ళ కళ్ళకి ఇది కనబడుతుంది. జన్మాంతర సహస్రేషు యది తప్తం మహత్తప తదేవ ప్రాప్యతే నూనం మత్పురి నాణ్యథా ద్విజాః. వెనకటి జన్మల్లో అనేక తపస్సులు ఆచరించితేనే ఈ నా పట్టణమైనటువంటి ఈ కాశీని చేరుకోగలరు. ఇది పంచక్రోశాత్మక క్షేత్రం. ఇది పంచక్రోశాత్మకమైనది. దీనికి పూర్వ పశ్చిమ దక్షిణ ఉత్తరములన్నీ కూడా కలుపుకుని పంచక్రోశాత్మక క్షేత్రం అత్యంత పవిత్రమైనది. అక్కడే తదైవ వర్తతే లింగం మమ మారకత ప్రభం. ఇక్కడ మరకత ప్రభలతో నా లింగం ఇక్కడున్నది.
ఎన్న యత్క్రియతే కర్మ తదక్షయ్యాయ కల్పతే. ఎక్కడైతే ఇది ఈ క్షేత్రంలో ఏ కొద్దిపాటి సత్కర్మ చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ రుద్ర విధానంతో అభిషేకం చేస్తే సర్వఫలములు లభిస్తాయి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి అంటే ఈ లింగాన్ని చూసినంత మాత్రమనే వాడు దుఃఖములు పోతాయి. దర్శన మాత్రమ చేతనే దుఃఖం పోగొట్టగలిగే క్షేత్రం ఇది. ఇది సర్వాభీష్టములు దర్శన మాత్రం చేతనే ఇవ్వగలదు. అది ఇత్యుక్త్వా విసజ్జార్థ సర్వాన్ ఋషిగణాన్ ముద. ఇలాగ ఋషులందరికీ చెప్పి పరమేశ్వరుడు ఈ వారణావత క్షేత్రంలో తను ఇచ్చిన దివ్య దర్శనాన్ని అంతర్ధానం చేసేవాడు. ఇక్కడ అంటే తాను చూపించగలడు, తిరిగి కనబడకుండా చేయగలడు. కనబడకుండా చేయడమే అంతర్ధానం, తీసేయడం కాదు. ఇక్కడ అందుకే ప్రత్యక్షమైంది ఆ సభాభవనం, అది అంతర్ధానమైంది. ఇలాంటి దివ్యక్షేత్రంలో స్కందుడు కొనసాగిస్తున్నాడు. మా నాన్నగారు ఈ విధంగా చెప్పినటువంటి ఏ క్షేత్రం ఉందో అక్కడ జమదగ్ని సుతుడైనటువంటి పరశురాముడు తపస్సు చేసి పరశువును పొందాడు. ఆయన చేసిన స్తోత్రము విశేషములు కూడా ఉన్నాయి. ఇలాంటి ఉత్తరకాశీ క్షేత్రంలో ఉన్న తీర్థముల సంఖ్య లెక్కలేనన్ని అంటూ అనేక తీర్థములు చెప్పాడు. ఇప్పుడు అవి ఏ పేర్లతో మనకు ఉన్నాయో తెలియదు కానీ రుద్రకుండం, బ్రహ్మకుండం, నారాయణకుండం అలాంటి తీర్థములు, వాటి దగ్గర చేయాల్సిన విధానాలు, వాటితో వచ్చే ఫలితాలు అనేక అధ్యాయాలు చెప్పాడు. అది మనకి ఇప్పుడు గోచరాలు కాకపోయినా లేదా మనకి పరిచయాలు కాకపోయినప్పటికి కూడా స్మరిస్తే చాలా తరింపజేస్తాయి కనుక మొత్తానికి ఇక్కడ అన్ని తీర్థాలు ఉంటాయని చెప్పారు కనుక వివిధ తీర్థములు ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. ఒకప్పుడు ఒక రాజు రాజ్యపాలన చేస్తూ అయోధ్యకి సంబంధించిన ఒక రాజు రాజ్యపాలన చేసి గొప్ప భోగ సంపన్నుడి చివరికి విరక్తుడై క్షేత్రయాత్రలు చేస్తూ అనేక చోట్ల నదుల్లో మునుగుతూ వచ్చినటువంటి వాడు ఇక్కడికి చేరుకోగానే ముక్తుడయ్యాడు. ఈ క్షేత్రంలో ఒక వృత్తాంతాన్ని కూడా తెలియజేశారు. ఇలాంటి కథలతో దీని వైభవాన్ని చెప్తూ అస్మిన్ స్థితే మహాభాగ వారణావత సన్యకే 3 కోటిశ్చ తీర్థానామపి సువ్రత. 3.5 కోట్ల తీర్థములు ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నాయి అని చెప్పాడు. ఇక్కడ తత్రైవా భూత్పురాఖ్యత్ర జాతుకం గృహముత్తమం. ఇలాంటి క్షేత్రంలోనే జాతుక గృహం నిర్మించబడినది. కౌరవై పాండవా సర్వే ధృతాస్తత్ర మహామతే. జాతుక గృహం అంటే లాక్షాగృహం, లక్క ఇల్లు అని అర్థం. అద్యాపి దృశ్యతే తత్ర దగ్ధం జతు తదంతికే. ఇప్పటికీ తగలబడిన లక్క ఇంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉంటాయి అని చెప్తున్నారు. తత్రైవ వర్తతే శక్తి. అక్కడ ఒక శక్తి ఉంటుంది. ఎక్కడైతే ఈ లాక్షాగృహం వాళ్ళు కట్టుకున్నారో అది ఇప్పుడు లేదు, గృహం లేదు, కానీ అది పీఠం. అది అక్కడ పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. అక్కడున్న శక్తి పేరు చెప్తున్నారు. ఆ శక్తి మనం వెళ్ళి స్పర్శ చేసినా చాలా ధన్యత లభిస్తుంది. ఆ చోటు అలాంటి పవిత్రమైనటువంటిది. అక్కడ ఆదిశేషుడి శిరస్సు మీద శక్తి ఉంటుంది. అక్కడ అధశేషస్య శిరసి ధృతాసా పరదేవత రాజరాజేశ్వరి దివ్యా సా శక్తి పరమాస్మృత. అక్కడున్న శక్తి పేరు రాజరాజేశ్వరి శక్తి. అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన శక్తి రాజరాజేశ్వరి శ్రీ విద్యాశక్తి అక్కడున్నది. ఏదైతే మనం ఇవాళ లక్షేశ్వరుడిని చూసామో ఆ చోటు. పైగా అక్కడ మనం క్రిందికే దిగాం. అంటే అధహ శేషస్య శిరసి అని చెప్పాడు. అక్కడ ఇప్పుడు ఆలయము ఉందా, అక్కడ రూపం ఉందా కాదు, అక్కడ శక్తి ఉంది. అది తలంచుకుని మనం నమస్కారం చేసుకోవాల్సింది. ఏ దృష్ట్వా స మహాశక్తి తే యాంతి పరమామతిం పరమాంగతిం సమారోహితి యశైలం వారణావత సన్యకం అశ్వమేధ సహస్రశ ఫలం స్యాద్వై పదే పదే. అక్కడ శక్తిని చూస్తే చాలు పరమగతి లభిస్తుంది రాజరాజేశ్వరి దేవిని. అలాగే వారణావత శైలం ఎక్కితే ఈ పర్వతంపై వేసి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అంత విశేషమైనది. అంతేకాదు నిస్సరంతితు యా నద్య తస్మాత్ జాని జలాని చ తత్సర్వం జాహ్నవీతుల్యం కథితంతు మహర్షిభి. ఈ వారణావత పర్వతంపై వస్తున్న ప్రతి నీటిపాయ కూడా గంగతో సమానమే. గంగ మాత్రమే కాదు, ఇక్కడ ప్రవహించే ప్రతి నీటిపాయ కూడా అటువంటిదే సుమా. తతో వై దక్షిణే భాగే బిలమేకం మహత్తరం తస్మిన్ మహాతపా నామ ఋషిరాస్తే స్మరన్ హరి. ఇక్కడ కొన్ని రహస్య స్థలాలు చెప్తున్నాడు, మనం చూడలేనివి. ఇక్కడ దక్షిణ భాగంలో ఒక బిలం ఉంది, ఒక గుహా ప్రాంతం. అక్కడ ఒక మహానుభావుడు తపస్సిస్తున్నాడు. ఆయన పేరు మహాతపుడు అని పేరే. ఋషిరాస్తే ఋషి ఉన్నాడు. అంటే కథ చెప్పేటప్పటిగా ఇప్పటికా అంటే ఋషుల ఆయువులు మన్వంతరాలు యుగాలు కూడా ఉన్నటువంటి కల్పాంత జీవులు ఋషులు కూడా ఉంటూ ఉంటారు కనుక ఎంతమంది మహర్షులు. అందుకే అన్యేపి చైవ మునయో వర్తతే బహవో మునే. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అనేక మంది మహర్షులు ఉన్నటువంటి చోటు ఉత్తర కాశీ. అంటే గంగ పుట్టిన చోటు గంగోత్తరి అయితే అది అడుగుపెట్టిన మొదటి జనపదం ఉత్తర కాశీ. మధ్యలో అంత అరణ్య భూములే.
మొదటి జనపదం. ఇక్కడ ఒక జనపదం ఆ రోజుల్లోనే ఉంది. జనపదం ఉంది కనుకనే ఇక్కడ లక్షా గృహ నిర్మాణాదులు అన్నీ జరిగాయి ఇక్కడ. లేకపోతే అడవిలోకి ఇల్లు కట్టుకుని ఉండమని ధృతరాష్ట్రుడు చెప్పడు కదా. జనపదం అంటేనే మానవ నివాసం, అప్పటికీ ఉండేది అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇక్కడికి చుట్టుపట్ల అనేక చోట్లలో మహర్షులు ఉంటారు. వాళ్ళు ఉండే బిలములు అవి సిద్ధభూములు కనుక మానవ మాత్ర గోచరములు కావు ఇక్కడ. కానీ వాళ్ళు ఉన్నారనే భావంతో నిరంతరం మనం నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన సంధ్యాకాలంలో గంగా యమునయోర్ మునిభ్యచ్చ నమః అంటున్న వాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఉన్న చోటుకు వచ్చి అంటున్నాం. ఇంకా విశేషమైన అంశము అక్కడుంటేనే సంకల్పం, ఇక్కడుంటే ఇంకా సామీప్యం కూడా వాళ్ళకి. అలాంటి సన్నిధిలో అనుకునే భాగ్యం మనకి స్వామి వల్ల లభించింది. ఆ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఒకే కాంక్షతో ఉంటారట, మరొకటి లేదు వాళ్ళకి. ముక్తి మార్గం, పైగా ముక్తి కాంక్షను కాకుండా ముక్తి మార్గంలో ఉంటారని చెప్పారు. చాలా ముక్తి కాంక్ష కూడా వాళ్ళకి లేదు, ముక్తికి కావలసిన మార్గంలోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ మార్గంలో ఎలా ఉన్నారంటే అన్యేప చైవ మనయో వర్తతే భగవోమని సన్యస్త సర్వకర్మాణో ముక్తి మార్గే వ్యవస్థితా నిర్ద్వంద్వా నిరహంకారా కాశీ విశ్వేశ్వరావనుస్మరత పరయా భక్త్యా అన్యే చాపి తృణాద్రుమా. అంతేకాదు ఇక్కడ ఋషిరాస్తే స్మరన్ హరిం కాశీ విశ్వేశ్వరావనుస్మరంత, హరిని స్మరిస్తూ కాశీ విశ్వేశ్వరుని స్మరిస్తూ ఉంటారని చెప్పారు. అంటే ఇక్కడ హరిభక్తులు హరభక్తులు కూడా అనేక మంది తపస్సును ఆచరిస్తూ ఉంటారు. పైగా కొంతమంది ఋషులు ఎలా ఉంటారంటే మన కళ్ళకి కనబడకుండా వాళ్ళు తృణాహ ద్రుమాహ సరీసృపాహ పక్షిణశ్చ తథాన్యే జీవజంతవ నివసంతి స్థలే రమ్యే ఛన్నరూప మహర్షయ. ఛన్నరూప అంటే వాళ్ళ అసలు రూపాలు మరుగుపరుచుకుని పాముల్లాగా పక్షుల్లాగా మృగాల్లాగా గడ్డిలాగా చెట్లలా కూడా ఉండవచ్చు. మహర్షులు తమ రూపాన్ని ప్రకటించకుండా ఉండడం కోసం అలాంటి రూపాలతో ఇక్కడ విహరిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి కాశీ కంటే గొప్ప క్షేత్రం ఎలా ఉంటుంది, ఇంత తపోధామైనటువంటిది. కలౌ నాస్త్యైవ పాపినాంగతిరన్యధ. పాపాత్మను తరించాలంటే ఈ క్షేత్రం కంటే గొప్ప గతి మరొకట్లేదు సుమా. అస్మత్ క్షేత్రవరాధీశాన్ ముక్తి మార్గ ప్రదర్శకాన్ తస్మా సర్వప్రయత్నేన ఇదం స్థానం నసంచజేత్. అందుకే ఈ క్షేత్రం విడిచిపెట్టకుండా ఉండవలసిన సుమా. ఈ ఉత్తర కాశీ వినా భైరవయాతన. కాశీలో భైరవయాతన ఉంది. కాశీలో పాపం చేస్తే నరకయాతన అనేటటువంటిది రాదు, భైరవయాతన వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ మరణిస్తే భైరవయాతన కూడా లేదు. కానీ ఇక్కడ పాపం చేస్తే మాత్రం ఘోరమైన గతులు ఉంటాయి తెలుసుకోవాలి. పాపం చేయకుండా జీవిస్తే చాలు. దదాతి పరమాం సిద్ధిం అన్యక్షేత్రత్తు దుర్లభం. ఇతర క్షేత్రాల్లో దుర్లభమైన గొప్ప సిద్ధిని ఇది ఇవ్వగలుస్తుమా. అందుకే ఇదమేవ పరం స్థానం చతుర్వర్గ ప్రసాదకం యప్పుమాన్ పంచరాత్రం వే నిరాహారో జితేంద్రియ. ఇక్కడ 5 రాత్రులు నిరాహారులై జితేంద్రులై విశ్వేశ్వర మహాలింగాన్ని రుద్రాధ్యాయంతో అభిషేకించి ఆరాధించినటువంటి వాడు పొందే ఫలితం అనన్యమైన సుమా అంటూ ఏ వేద మంత్రాలతో ఎలా ఆరాధించారో కొన్ని శ్లోకాలు చెప్పాడు ఇక్కడ. బృహద్రంతర సామములతోనూ రుద్రణ మంత్రములతోనూ వీటితో యం చింతయితే కామం తం ప్రాప్తో నిశ్చితం. అంతేకాదు స్వామిని దర్శించి ఏది చింతన చేస్తామో అది లభిస్తున్నది. దర్శన మాత్రం చేతనే చింతితార్థ ప్రదాయకుడు. ఇంకొక విషయం చెప్పాడు ఇక్కడ, గంగా స్పర్శ మాత్రేణ అని మాట చెప్పాడు. ఇక్కడ గంగా స్నానం అని చెప్తూ స్పర్శ మాత్రం చేతనే ఇక్కడ గంగ సిద్ధినిస్తుందనే వాక్యం కూడా మనకు అభయసూచకంగా గొప్పగా కనబడుతున్నది. ఇక్కడ ఇలా కొందరు వచ్చి ఇక్కడ దీక్షగా 4 రోజులు సాధన చేసుకొని సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అంటూ చెప్తూ ఎత్ర భాగీరథి సాక్షాత్ ఎత్ర విష్ణు సనాతన ఎత్ర దేవో భవానీశ ప్రమథై సహ తిష్టతి. ఎక్కడ విష్ణువు సనాతనుడైన విష్ణువు ఉంటాడో, ఎక్కడ ప్రమథులతో శివుడు ఉంటాడో, పైగా భవానీశక శివ ఉంటారో అంతకంటే గొప్ప క్షేత్రం ఉంటుంది. ఈయనకి సరిగ్గా పూర్వ ఉత్తర భాగంలో వాయుతీర్థం ఉన్నది. అంటే విశ్వనాథ క్షేత్రానికి విశ్వనాథునికి పూర్వ ఉత్తర భాగమునందు వాయుతీర్థం ఉంది, దక్షిణమునందు యమతీర్థం ఉన్నది. యావద్వై తిలబీజీన అక్కడ కాసింత దానం కానీ జపం కానీ ఏది చేసినా అమితమైన ఫలాన్ని ఇస్తుంది ఆ విశ్వనాథ మందిర ప్రాంతం అంతా కూడా. సంసార భయభీతానాం శరణం సౌమ్య కాశిక. సంసారం నిజంగా భయమని దాని నుంచి బయటపడాలని ఎవడైనా అనుకుంటే, సాధారణ అనుకోరు ఎవరు, ఒకవేళ సంసారం నుంచి బయటపడాలని ఎవడైనా అనుకుంటే శరణం సౌమ్య కాశిక, వాడికి శరణము ఈ సౌమ్య కాశిక. యావంత్యత్ర మహాభాగా హ్యస్మకూటాని సంతి వై తాని వై శివలింగాని నాత్ర కార్య విచారణ. ఈ ఉత్తర కాశీలో
ఎన్ని రాళ్ళు గుంపులు ఉన్నాయో అవన్నీ శివలింగములే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అశ్మకూటాని సంతివై, అశ్మములు అంటే రాళ్ళు, అశ్మకూటములు ఎన్నున్నాయో తానివై శివలింగాని నా అత్ర కార్యా విచారణ. అవునా అని ఆలోచించడానికి వీలు లేదు, సందేహం లేకుండా అవన్నీ శివలింగములే. అత పరతరం నాస్తి తీర్థం ముక్తిప్రదాయకం ఇదంతే కథితం సర్వం ముక్తిక్షేత్రం తథోత్తరే పృథివ్యాం. ఇంకా ముక్తిక్షేత్రములు ఇదొకటి. పృథివిలో ఎన్నో ముక్తిక్షేత్రాలు ఉన్నాయి, వాటిలో 3 మహాముక్తిక్షేత్రములు ఉన్నాయి. ఒకటి కాశీ, 2 ఉత్తర కాశీ, 3వది యత్ర పుణ్యా నదీ శ్రేష్ఠ గండకీ నామ విస్తృత ముక్తిక్షేత్రం ద్వితీయం తు తద్విజానీహి నారద సాలగ్రామాక్ష తీర్థకం. గండకీ నది సాలగ్రామ తీర్థం. ముక్తినాథ్ క్షేత్రం అంట మన నేపాల్లో ఉన్నది, అది 3వది. కనుక అక్కడ వారణాసి, ఇక్కడ వారణాసి, గండకీ నదిలో ముక్తినాథ్ అని చెప్పబడుతుంది విష్ణు క్షేత్రం. ఇదంతా చెప్పి ఎవరైతే ఇప్పుడు వరకు చెప్పిన ఈ ముక్తిక్షేత్ర గాథను వింటారో యశ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ. దీన్ని శ్రద్ధగా వినేవారు అన్ని పాపం నుంచి విడవబడుతున్నారు. ఇది పుణ్యం యశస్యం ఆయుష్యం పాపఘ్నం సర్వకామదం తదాక్షానం తు తే ప్రోక్తం వారాణస్యాస్తు వైభవ ఏతచ్చుత్వా నరో భక్త్యా లభతే సద్గతిం పరం. దీన్ని భక్తితో విన్నవారికి సద్గతి లభిస్తుంది. ఇదమాఖ్యానకం పుణ్యం నవాచ్యం యస్య కశ్యవై. ఇది ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పక సుమా అంటున్నాడు ఇక్కడ నారదునితో స్కందుడు. ఎందుకంటే రహస్యం కనుక రహస్యంగా ఉంచాలి. కథనీయం ప్రయత్నేన హరిభక్తి రతాయచ. ఇది ఎవరికి చెప్పాలంటే ఎవడు విష్ణు భక్తుడో వాడికి చెప్పు అని విశేషంగా చెప్తూ ఈ గంగా సమీపస్థ తీర్థముల్లో అద్భుతమైన ఒక తీర్థం సాగర తీర్థం ఒకటి ఉంది. అది మనం చూడలేకపోయినా అనుకుందాం. అంటే సముద్రుడు ఇక్కడ తపస్సు చేసి అక్కడ తన సముద్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే ఆయనకు తీర్థం ఇచ్చాడు. అంటే సర్వసముద్రము ఇక్కడ ఒక తీర్థ రూపంలో గంగా సమీపంలో ఉన్నది అని కూడా మనం తెలుసుకోవడం కోసం ఆ సముద్రుడు చేసిన శివస్థుతితో పూర్తి చేసుకుందాం మనం. అద్భుతమైన శివస్థుతి ఒక క్లుప్తంగా చెప్పబడుతున్న నమక స్తోత్రంలో అనిపించింది కనుక అది చెప్పుకుందాం. నమస్తే శిపివిష్టాయ మీఢుష్టమాయ తే నమః శంభవాయ నమస్తుభ్యం నమస్తే శంకరాయ చ హిరణ్యబాహవేతుభ్యం దిశాంచ పతయే నమః నమస్తే హరికేశాయ నమో వ్యాళోపవీతినే నమ పర్యాయ వర్యాయ ప్రతరణాయ తే నమః దుందుభ్యాయ నమస్తుభ్యం హనన్యాయ చ తే నమః నమ పశుపతే తుభ్యం నమస్తేనేకచక్షుషే వ్యాఘ్రచర్మ పరిధాన నమస్తే కృత్తివాససే నమస్తే వేదనిధయే నమః పినాకపాణయే నమశ్చంద్రార్ధభూషాయ నమో డమరుధారిణే నమస్తే నీలకంఠాయ కరాళ విషగాలినే నమో వృషభవాహాయ మహాపీఠ నివాసినే నమస్తే మన్యవే రుద్ర నమస్తే ఇషవే నమః బాహుభ్యాం తు నమస్తేస్తు తవ పద్భ్యాం నమో నమః నమస్తే వీతరాగాయ భస్మరాగాయ తే నమః నమః కాంత శరీరాయ నమః కామహరాయ తే. కాశీ విశ్వనాథాయ నమస్కారం. ఇది సంక్షేపంగా చెప్పబడ్డ ఉత్తరకాశీ మహాత్మ్యం.